ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం 2024లో ఫిబ్రవరిలో జరిగిన 21st డే ఓకే జరిగిన షిఫ్ట్ 1 క్వశ్చన్స్ చూద్దాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ 35 ఎంప్లాయీస్ ఈజ్ కే. అంటే 35 ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ ఓకేనా ఇన్కమ్ ఎంత అని చెప్తున్నాడు, మనకి కే అని చెప్పారు. ఓకే, ఇఫ్ ఇన్కమ్ ఆఫ్ మేనేజర్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్, ఒకవేళ మేనేజర్ కూడా ఇంక్లూడ్ అవుతే మనకి ఎంతమంది అవుతారు, 36 ఎంప్లాయీస్ లెక్క అవుతారు. అప్పుడు మనకి యావరేజ్ ఎంత చెప్తున్నారు, ఇంక్లూడ్ అయిన తర్వాత 19,000 రూపీస్ అని చెప్పేశారు. దాని తర్వాత ఇఫ్ ఇన్కమ్ ఆఫ్ మేనేజర్ ఈజ్, ఇన్కమ్ ఆఫ్ మేనేజర్ ఎంత చెప్తున్నారు, 54,000. ఇది మేనేజర్ ఇన్కమ్. ఓకేనా, ఇక్కడ 36 ఎంప్లాయీస్ కాబట్టి 36 యావరేజ్ ఇది ఇచ్చింది. అట్లా కాకుండా టోటల్ కనుక్కోవాలంటే 36 ఇంటూ 19,000 వేస్తే మనకి 66,84,000 రూపీస్ వస్తుంది, 1000 రూపీస్ వస్తుంది. ఇది టోటల్ 36 మెంబర్స్. ఇక్కడ ఎంప్లాయీ ఇన్కమ్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ ఎంప్లాయీ తీసేస్తే మనకి 35 ఎంప్లాయీస్ యొక్క టోటల్ వచ్చేస్తుంది. కానీ అక్కడ కే వాల్యూ అంటే ఏంది, ఇక్కడ మనకి యావరేజ్ ఆఫ్ 35 ఎంప్లాయీస్. ఓకేనా, అయితే మైనస్ 54,000 రూపీస్ తీసేస్తుంది. మైనస్ చేస్తే మనకి 6,30,000 వస్తుంది. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఎంతమంది ఎంప్లాయీస్కి, 35 ఎంప్లాయీస్ యొక్క టోటల్ ఇది. ఓకేనా, యావరేజ్ కనుక్కోమంటున్నారు. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు 630,000/35. ఓకేనా, మనం క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ మనకి 18 ఓకే 300. అంటే మనకి ఇక్కడ ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా, యావరేజ్ ఆఫ్ 35 ఎంప్లాయీస్ ఏంద్రా అంటే కే వాల్యూ అడిగింది. అక్కడ మనకి ఏం కనుక్కోమన్నారు, కే వాల్యూ యావరేజ్ కాబట్టి ఇచ్చిన టోటల్ నుంచి 35 అనే దాన్ని మనం డివిజన్ చేస్తే యావరేజ్ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్లో నుంచి ఇచ్చారు. ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఎ సమ్ ఫర్ 20 years ఈజ్ 2/5 ఆఫ్ ది సమ్. ఎంతో తెలీదు కానీ ఎంత వచ్చింది ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 20 yearsకి 2/5 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, సమ్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ బై సమ్ ఈజ్ ఈక్వల్ టు 2/5. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2x, సమ్ ఈజ్ ఈక్వల్ టు 5x అని మనం అనుకోవచ్చు. మనకి ఫార్ములా ఉంది కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఓకే, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ 2x, సమ్ అంటే ప్రిన్సిపల్ 5x ఇంటూ టైం ఇచ్చారు. ఎన్ని ఇయర్స్, 20 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారా, ఇవ్వాలి. అదే మనం కనుక్కోవాలి. 100 x 2 1s 2 10s 0 0 5 1s 5 2s r is equal to 2%. ఉందో ఆప్షన్లో ఉంది. ఎన్నో ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఓకే ఈ క్వశ్చన్లో ఏమిస్తున్నారంటే టైమ్ అండ్ వర్క్ గురించి ఇచ్చారు. P+Q కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 30 days. అంటే PEQ ఇద్దరు కలిసి 30 daysలో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు, పుల్ స్టాప్. దాని తర్వాత Q అండ్ R టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 37.5 days. అంటే QR ఇద్దరు కలిస్తే అదే సేమ్ వర్క్ని 37.5 daysలో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత R అండ్ P ఇద్దరు కలిస్తే 150 daysలో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. అయితే ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఆల్ 3 కంప్లీట్ ద సేమ్ వర్క్ వెల్ వర్కింగ్ టుగెదర్. అందరు కలిసి పని చేస్తే ఎన్ని రోజుల్లో
ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుందో చెప్పండి అని అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీ ప్లస్ క్యూ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 30 days ఇచ్చారు. నెక్స్ట్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 37.5 అంటే 37.5 అంటే నేను ఎలా రాసుకోవచ్చు 75/2 days రాసుకున్నా కూడా తప్పేం లేదు. ఓకే, కరెక్ట్. దాన్ని మనం ఫ్రాక్షన్లోకి రాసుకుంటున్నాం పాయింట్స్లో నుంచి. నెక్స్ట్ ఆర్ ప్లస్ క్యూ ఇదంతా ఇచ్చారు మనకి 150 days ఇచ్చారు. వీటికన్నిటికీ మనం ఎల్సిఎం కనుక్కుంటే 150/30 అప్పుడు వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ 5. నెక్స్ట్ 150/75 ఇక్కడ వేస్తాను చూడండి, 150/75 ఓకేనా. 150/75 అంటే 75 2s వస్తుంది. ఆల్రెడీ డినామినేటర్లో ఇంకో 2 ఉంది ఇక్కడ, ఓకేనా. ఆ 2 పైకి వెళ్ళి మల్టిప్లై చేస్తే వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ 4. 150/150 అంటే 1. అంటే అందరూ కలిసి పని చేస్తే వీళ్ళు ముగ్గురు డబుల్ ఉన్నారు. ఇక్కడ ఎంత వస్తుంది ఎఫిషియన్సీ మనకి 10 వస్తుంది. ఇక్కడ చూడు, ఇది ఇంపార్టెంట్. ఎప్పుడైతే డబుల్ వస్తుందో పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10/2 ఈజ్ ఈక్వల్ టు 5. వీళ్ళు ముగ్గురు కలిసి పని చేస్తే ఎంత నా ఎఫిషియన్సీ 5. అంటే ముగ్గురు కలిసి టోటల్ వర్క్ 150/5 క్యాన్సిలేషన్ చేద్దాం. చేస్తే మనకి ఎంత వస్తుంది 30 days. ఓకే, ఇక్కడ 30 days. ఆప్షన్ నెంబర్ ఎంత నాన్న 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి సింప్లిఫికేషన్లో నుంచి ఈజీగా ఇచ్చేసారు. ఇక్కడ క్వశ్చన్ రాద్దాం. 27 × 50 డివైడ్ 25 × 5 15 - 14 ప్లస్ 800 డివైడ్ 25. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్లో ఉండేది డివిజన్లో ఉండేది చేయాలి. ఓకే, బ్రాకెట్లో ఇక్కడ మల్టిప్లికేషన్ ఇక్కడ డివిజన్ కాబట్టి డైరెక్ట్గా 27 × 50/25 × 5 బ్రాకెట్లో ఇది చేసేస్తున్నాం మనం. అప్పుడు ఎంత వస్తుంది 1 ప్లస్ ఇక్కడ కూడా 800/25. ఓకేనా. ఇక్కడ 25 1s are 25 32s are వస్తుంది. 25 1s are 25 2s are అంటే 27 × 2 ఫస్ట్ చేసేద్దాం. ఎంత వస్తుంది 54 × 5 ప్లస్ 32. ఇది కూడా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 270 ప్లస్ 32. ఓకే, ఎండింగ్ విత్ 2 ఉన్నాయి. ఓకే, ఈ 2 మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే ఆన్సర్ 302. ఓకేనా. ఎన్నో ఆప్షన్ ఇది 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్. మళ్ళీ మనకి ఇక్కడ 5th క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి ఇచ్చారు, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇచ్చారు. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 1690 రూపీస్. అంటే సెల్లింగ్ చేసేసారు ఒక ప్రోడక్ట్. ఎంతకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసారు, ఎంతకి సేల్ చేశారు 1690 రూపీస్. డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేశారు. డిస్కౌంట్ పర్సంటేజ్ కూడా చెప్పేశారు, ఎంత 35%. ఓకే, అయితే మార్కెట్ ప్రైస్ ఎంత, వాట్ విల్ బి ద మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ తెలియదు కాబట్టి అది క్వశ్చన్ మార్క్. ఎప్పుడు ఎంఆర్పి 100%లో ఉంటుంది, అది మనం ఎక్స్ అనుకున్నాం, ఎందుకంటే ఇక్కడ తెలియదు కాబట్టి. సెల్లింగ్ చేసేసారు ఎంత 1690 రూపీస్కి సేల్ చేసేసారు. ఎట్లా సేల్ చేశారు, డిస్కౌంట్ ఇచ్చినాక సేల్ చేశారు. డిస్కౌంట్ ఎంత 35. అప్పుడు 100లో నుంచి 35 తీసేస్తే 65%కి సేల్ చేశారు. 65% సేల్ ప్రైస్ కూడా ఇచ్చేసారు కాబట్టి 1690 రూపీస్. x ఈజ్ ఈక్వల్ టు 1690 × 100/65. ఓకే, ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేద్దాం. ఎంత వస్తుందంటే 26. x ఈజ్ ఈక్వల్ టు 2600 రూపీస్. ఓకే, ఉందా ఆప్షన్లో ఉంది నాన్న. ఎన్నో ఆప్షన్ నాన్న 3rd ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్.
ఓకే, ఈ క్వశ్చన్ మిక్చర్స్ అండ్ అలిగేషన్స్లో నుంచి రేషియో అండ్ ప్రపోర్షన్ ఆ టాపిక్లో నుంచి తీసుకొచ్చారు. ఓకే, ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నేను ఇన్ ఏ మిక్చర్, ఒక మిక్చర్లో మిల్క్ వాటర్ ఉంది. ఎంత పర్సంటేజ్లో ఉంది? 2.3లో ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేసాము? సమ్ మిల్క్ ఈజ్ యాడెడ్, కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసాం. దేనికి? ఉన్న పాత మిక్చర్కి యాడ్ చేసిన తర్వాత మీ రేషియో ఏమైందంటే మిల్క్కి వాటర్కి 10:3 అయింది. ఎప్పుడు? మిల్క్ యాడ్ చేసిన తర్వాత. అయితే ఆ మిల్క్ ఎంత యాడ్ చేసామో ఇనీషియల్కి, ఎన్ని లీటర్లు యాడ్ చేసామో అడగలే ఇక్కడ, ఎంత పర్సంటేజ్ చెప్పు అంటున్నాడు ఆ లీటర్స్ని. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ స్టార్టింగ్ 2x ఉంది, 3x రేషియోలో ఉంది కాబట్టి మనం రేషియో నుంచి బయట తీసుకుంటే సమ్ కాన్స్టెంట్ పెట్టుకోవాలి కాబట్టి ఎక్స్, వై, జెడ్, కేను మన ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు. సమ్ మిల్క్ యాడ్ చేసాం. ఇక్కడ ఏం యాడ్ చేయాలి? అయినాక రేషియో ఎంత అయింది? 10/3 అయింది. ఓకే, ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మిల్క్ కనుక్కుందాం. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6x ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు 30x. 3m ఈజ్ ఈక్వల్ టు ఈ 6x ఆ పక్క పోతే మైనస్ అయిపోతే 24x. 3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే m ఈజ్ ఈక్వల్ టు 8x. ఓకే, ఇప్పుడు కనుక్కోమనింది పర్సంటేజ్లో, అది కూడా దేంతో మనం చెక్ చేస్తున్నాం? ఇనీషియల్ మిక్చర్కి చెక్ చేస్తున్నాం పర్సంటేజ్ కాబట్టి ఇక్కడ m బై బిఫోర్ ఎంత ఉంది నాన్న? మిక్చర్ టోటల్ 5x. ఎందుకు? 2:3 కాబట్టి ఒకటి 2x ఇంకొకటి 3x టోటల్. ఓకే, ఈ రెండు చేస్తే 5x. ఓకేనా? అందువల్ల ఇక్కడ డినామినేటర్ 5. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100%. m వాల్యూ ఇక్కడ మనకు వచ్చింది. ఎంత వచ్చింది? 8x/7x ఇంటూ 100. ఓకే, x క్యాన్సిల్, 5 1s are 5 20s are 8 into 20% ఈజ్ ఈక్వల్ టు 160%. ఉందా? ఆప్షన్లో ఉంది. ఎంత ఆప్షన్? పర్సంటేజ్లో చెప్పమన్నారు కాబట్టి 160%. ఓకే, లీటర్స్లో అయితే డైరెక్ట్గా మనం ఇక్కడ లీటర్స్ చెప్పేసి ఉంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ మనకి ప్రాఫిట్ అండ్ లాస్లోకి తీసుకొచ్చారు, కానీ రేషియోస్ ప్రకారంగా తీసుకొచ్చారు. ఓకే, ఇక్కడ ద రేషియో ఆఫ్ ఇన్కమ్ టు ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ, ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి రేషియో ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 19:13 ఇచ్చేసారు. ఓకే, నెక్స్ట్ ద ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చేసారు. ఓకే, దెన్ ఫైండ్ ద సేవింగ్స్ ఆఫ్ ది ఫ్యామిలీ, సేవింగ్ ఎంతో చెప్పండి అంటున్నారు. ఓకే, ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చారు? 29,510 ఇచ్చారు. అంటే ఇక్కడ ఇంటూ 2270. ఇన్కమ్, ఎక్స్పెండిచర్ ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంది? ఇక్కడ సేవింగ్. ఓకే, సేవింగ్ కూడా ఇంటూ 2270 చేసేస్తే 13620 ఉందా? ఆప్షన్లో ఉంది. ఎన్నో ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ మళ్ళా టైమ్ అండ్ వర్క్లో నుంచి తీసుకున్నారు. ఓకే, అరవింద్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days, బక్షి ఇన్ 22 days. ఓకే, టుగెదర్ ఇఫ్ దేర్ వర్క్ ఆన్ ఇట్ టుగెదర్ ఫర్ 5 days. ఇద్దరు వర్క్ 5 days కలిసి పనిచేశారు. అయితే దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ దట్ హీస్ లెఫ్ట్, ఎంత వర్క్ మిగిలిపోయిందో చెప్పు 5 days చేసిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ ఎన్ని డేస్? 20 days. ఓకే, నెక్స్ట్ బక్షి ఎన్ని డేస్? 22 days. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుందాం. ఎంత వస్తుంది? 220. ఓకే, 220/20 అంటే 11 ఎఫిషియన్సీ. బీకి ఎంత వస్తుంది? 10 ఎఫిషియన్సీ. ఈ రెండు ఎంత? 21 ఎఫిషియన్సీ చేయగలుగుతారు. ఇద్దరు కలిసిగా 5 days ఎంత? 5 10. ఇది కంప్లీటెడ్. ఓకే, అంటే ఇది టోటల్లో 105 తీసేద్దాం. తీసేస్తే మనకి ఎంత మిగులుతున్నాను? 511. ఇది ఇన్కంప్లీట్.
ఇన్కంప్లీటెడ్. ఓకే, అంటే 115 బై టోటల్ 220. ఇదే కదా రిమైనింగ్ వర్క్. ఓకే, క్యాన్సిలేషన్ చేద్దాం. 5 2s are 3s are 5 4s are 4s are అంటే 23/44 ఉంది ఆప్షన్లో. ఉంది ఎన్నో ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నైన్త్ క్వశ్చన్ మళ్ళా మనకి సింప్లిఫికేషన్స్లో స్క్వేర్స్ మీద ఇచ్చేసారు. ఓకే, 0.5 హోల్ స్క్వేర్ ప్లస్ 0.05 హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25. 1 ఇక్కడ 1 ముందర డాట్ ఉంది, 1 డిజిట్ ముందర. అప్పుడు మనకి ఇక్కడ స్క్వేర్ కాబట్టి 2 డిజిట్స్ ముందర డాట్ వస్తుంది. ప్లస్ ఇక్కడ కూడా 25, 2 డిజిట్స్ ముందర డాట్ ఉంది కాబట్టి అప్పుడు 4 డిజిట్స్, ఇక్కడ 2 ఇంకా 2 యాడ్ చేసేద్దాం. 0.2525. ఓకే, ఆప్షన్ నెంబర్ 2. సింపుల్, స్క్వేర్ చేయడం పెద్ద విషయం కాదు నాన్న. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. మళ్ళా సింప్లిఫికేషన్. 6 ప్లస్ 2 ఇంటూ 9 మైనస్ 4 డివైడ్ 2. ఫస్ట్ బ్రాకెట్లో ఉండేది కంప్లీట్ చేసుకుంటే ఎంత వస్తుంది? 5 డివైడ్ 2. 6 ప్లస్ ఇది చేయలేం కాబట్టి 2 ఇంటూ 5/2. 2 క్యాన్సిల్. 6 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 11. ఉందా ఆప్షన్లో? ఉంది. ఎన్నో ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళా ఇక్కడ మనకి డెసిమల్స్లో నుంచి ఇచ్చారు. దీన్ని ఎలా రాసుకోవాలి అంటే 2.3 బార్ ప్లస్ 4.3 బార్. ఓకే, దీన్ని 2 ప్లస్ 0.3 బార్ ప్లస్ 4 ప్లస్ 0.3 బార్. 2 ప్లస్ 4 ప్లస్ 3/9 ప్లస్ 3/9. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే 6 ప్లస్ క్యాన్సిలేషన్ చేసుకుంటాం. 2 యాడ్ చేసుకుంటే మనకి 2/3 ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 20/3. ఉన్న ఆప్షన్లో ఉంది నాన్న. ఉంది. ఎన్నో ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 12th క్వశ్చన్ మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి తీసుకొచ్చాను. ఓకే, ఇఫ్ 70% of total articles are sold at a profit of 20% and remaining articles are sold at a loss of 10%. ఇప్పుడు టోటల్ ఆర్టికల్స్ 100% ఉన్నాయి అనుకుందాం. వాళ్ళు ఏం చెప్తున్నారు మనకి? 70% ప్రాఫిట్కి సేల్ చేశారు. ఎంత ప్రాఫిట్? 20%. అంటే రిమైనింగ్ ఎంత ఉన్నాయి? 30%. ఎంతకు సేల్ చేశారు? లాస్కి. ఎంత? 10%. అయితే ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చెప్పు అంటున్నాను. ఈ 70% అంటే 7/10. టోటల్ పార్ట్స్ ఎన్ని నాన్న? 10 పార్ట్స్. దాంట్లో 7 పార్ట్స్ ప్రాఫిట్, మిగతా 3 పార్ట్స్ లాస్. అంటే 7 ఇంటూ ప్రాఫిట్ కాబట్టి ప్లస్ 20%, 3 ఇంటూ లాస్ కాబట్టి మైనస్ 10% ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ 140, ఇక్కడ మైనస్ 30. ఓకే, ఇక్కడ ఓవరాల్గా 10. నాకు ఇక్కడ ఎంత పర్సంటేజ్ తెలియదు. ఇక్కడ ఎంత వస్తుందో మనకి ఇక్కడ 110 వస్తుంది, ప్లస్లో వస్తుంది. X% ఈజ్ ఈక్వల్ టు 110/10 పర్సంటేజ్లోనే ఉంటుంది. 0% క్యాన్సిల్ అయిపోతే 11%. ఉందా ఆప్షన్లో? ఉంది. ఎన్నో ఆప్షన్ అన్న? థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ మీద ఇచ్చారు. ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా కాంపౌండింగ్ యాన్యువల్లీ అన్నారు, అంటే ఇయర్లీ. అండ్ ద ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ ఎంతో తెలియదు. ఆన్ ప్రిన్సిపల్ మీద అట్ ఎ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చెప్పలా. ఎన్ని ఇయర్స్కి అని చెప్పారు? ఫర్ 2 years. 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ 12,000 రూపీస్ వచ్చిందంట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ 2 yearsకి 14,400 వచ్చిందంట. అయితే ప్రిన్సిపల్ ఎంత చెప్పు అని అడుగుతున్నారు. టైం ఇచ్చేసారు. ఎన్ని ఇయర్స్? 2 years.
ఇక్కడ సింపుల్గా మనం సింపుల్ ఇంట్రెస్ట్ని హాఫ్ చేసుకోవచ్చు 2 ఇయర్స్ కాబట్టి 6000 ఎంత వస్తుంది ఇక్కడ మనకి 12,000 రూపీస్ వస్తుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడు ఎక్కువ ఉంటుంది అంటే మళ్ళీ ఇక్కడ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 40% అనుకుంటా. 40% అంటే ఎంత వస్తుంది ఇక్కడ 2400 వస్తుంది. అప్పుడు 2400 రూపీస్ మొత్తం కలిపితే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్న. ఎంత వస్తుంది 144000 వస్తుంది. అంటే 40% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అర్థం. ఇక్కడ చూస్తున్నాను 6000 ఇంటూ 40/100 0000 4 6 2400. ఓకేనా. అందువల్ల నేను 40% అని మనం గెస్ చేసుకోవచ్చు. 20%, 30%, 40%, 10% అని చెప్పి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 40% తెలిపింది. 2 ఇయర్స్ అంటున్నారు. 2 ఇయర్స్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో సింపుల్గా మనం హాఫ్ ఉంటుంది కాబట్టి 40 + 40 ఈజ్ ఈక్వల్ టు 80% ఈజ్ ఈక్వల్ టు 1200 రూపీస్. ప్రిన్సిపల్ ఎప్పుడు 100% ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1200 ఇంటూ 100/80. ఓకే. 0 0 4 టేబుల్తో 4 3s are 00 2s are నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 15 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1500 రూపీస్. ఎంత వచ్చిందన్న ఇక్కడ ప్రిన్సిపల్? ఫస్ట్ ఆప్షన్ 1500. ఓకేనా. ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా కనుక్కోవచ్చు. అది ఇంకా కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇది ఈజీ. ఓకే. నెక్స్ట్ 14th ప్రాబ్లం. ఇక్కడ మళ్ళీ మనకి పర్సంటేజ్లో ఇచ్చేసారు. ఏమి ఇచ్చారో చూద్దాం. 64% ఆఫ్ 512 ప్లస్ 46% ఆఫ్ 250. అంతే కదా మనం ఇచ్చింది. ఓకే. 64 ఇంటూ 512/100 ప్లస్ 46 ఇంటూ 215/100. ఈ రెండు మల్టిప్లై చేసుకుందాం. 32768 ప్లస్ 9890 ఎల్స్ ఒకటే 100. 42658/100 426.58 ఉందా ఆప్షన్లో? ఉందా నాన్న? 581 ఉంది. ఎన్నో ఆప్షన్ నాన్న? 4th ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. స్పీడ్ అండ్ డిస్టెన్స్లో తీసుకెళ్ళాను నాన్న. ఏ 600 meters long train crosses a man walking in opposite direction in 20 seconds. ఓకే. ఒక ట్రైన్ వెళ్తూ ఉంది, ఒక మనిషి ఆపోజిట్లో వస్తున్నారు నాన్న. ఓకే. ఆ ట్రైన్ ఆ మనిషిని దాటడానికి ఎంత టైం పట్టింది? 20 seconds పట్టింది. ఓకేనా. 20 seconds పట్టింది. నెక్స్ట్, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 5 times టు ద స్పీడ్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ట్రైన్ చెప్పాలా, మ్యాన్ చెప్పాలా, కానీ ట్రైన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది కదా. ఎంత ఉందంటే 5 times ఉంది. ఓకే. దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్? ఇక్కడ ట్రైన్కి మెన్కి స్పీడ్ రేషియో చూసుకుందాం. ఎంత ఇచ్చారు? ట్రైన్ 5 times ఉంటుంది మ్యాన్ కన్నా అని చెప్పి ఇచ్చేసాడు. మ్యాన్ కన్నా. ఓకే. అదే టైమ్స్ రేషియోకి వస్తే రివర్స్ అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత పట్టింది మనకి ఇక్కడ అంటే 4 parts. ఈ 4 parts దేనికి ఈక్వల్? వాళ్ళు ట్రైన్ క్రాస్ అవుతుంది అని చెప్తున్నారు కదా, ఆ 20 seconds ఇంటూ ఎంత వస్తుందన్నా 5. అంటే ఇక్కడ 5 అంటే ఇక్కడ కూడా మనం ఇంటూ 5 meters per second. ఇక్కడ కూడా ఇంటూ 5 అంటే 25 meters per second. అంటే ట్రైన్ స్పీడు 25 meters per second. కానీ ఇక్కడ km/h నాన్న.
25 into 18/5. 5 ones are 5 5s are 18 into 5 ఎంత వస్తున్నాను 90 km/h ఉందా ఆప్షన్లో ఉంది. ఎన్నో ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 16th క్వశ్చన్ మళ్ళా ప్రాఫిట్ అండ్ లాస్లోకి తీసుకొచ్చాను. ఆన్ సెల్లింగ్ ఏ బుక్ ఎట్ 16/25 ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ దేర్ ఈజ్ ఏ లాస్. ఒక బుక్ని సేల్ చేస్తున్నారు, ఎట్లా 16/25 ఇంటూ మార్కెట్ ప్రైస్ చేస్తే లాస్ వచ్చింది. ఓకే, అదంతా బాగుంది, కానీ ఏం కనుక్కోమన్నారు? వాట్ విల్ బీ ద రేషియో ఆఫ్ మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది బుక్. సింపుల్గా డైరెక్ట్గా ప్రాబ్లం చెప్పకుండా సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 16/25 మార్కెట్ ప్రైస్ అని ఇచ్చారు. SP/MP ఈజ్ ఈక్వల్ టు 16/25 ఇచ్చేసారు. ఓకేనా? ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు? ఎంపీ అండ్ ఎస్పీ. ఓకేనా? ఎంపీ అండ్ ఎస్పీ అడుగుతున్నారు. ఎంపీ అంటే ఇక్కడ ఎంత? 25. ఎస్పీ అంటే ఎంత? 16. అయినా క్యాన్సిలేషన్ పోతుంది. 5 టేబుల్తో ఇది పోతుంది, ఇది పోదు. 4 టేబుల్ ఇది పోతే ఇది పోదు, అంటే ఇదే ఆన్సర్. ఓకే, ఎన్నో ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. ఇక్కడ మళ్ళా మనకి పర్సంటేజ్ తీసుకొచ్చారు అన్న. మంచి క్వశ్చన్ అన్న. రమేష్ శాలరీ ఈజ్ 20% మోర్ దాన్ ద రామ్స్ శాలరీ. ఓకే, ఎంతనా? 20%. ఏమంటున్నారు? మోర్ అంటే 1/5. ఎంత? ప్లస్. ఓకే, ఇప్పుడు చూద్దాం. రమేష్ ఈజ్ టు రమణ. ఓకే, రమేష్ శాలరీ ఎక్కువ ఎవరితో పోలిస్తే? రమణ. అంటే ఇది 5 parts ఉంటే ఇది 6 parts ఉంటుంది. ఓకే, రమేష్ సేవ్స్ 33,750 రూపీస్ విచ్ ఈస్ 75% ఆఫ్ హిస్ శాలరీ. అంటే సేవ్స్ 75%. ఇది ఎవరి గురించి చెప్తున్నారు నాన్న? రమేష్ గురించి చెప్తున్నారు. అంటే రమేష్ సేవ్ 75%. ఎంత 75%? 33,750. అదే 100% అంటే ఏంది ఇక్కడ మనకి? టోటల్ అవుతుంది, అది తెలియదు. ఎక్స్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 33,750 ఇంటూ 100/75. ఓకేనా? 75 కాబట్టి ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. 25 4s are 3s are. ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. 1 1. ఓకే, 2s are 5s are 0s are. x ఈజ్ ఈక్వల్ టు 11250 ఇంటూ 4. ఇక్కడ చేద్దాం. 11250 ఇంటూ 4. 0 20 8 10. ఓకే, నెక్స్ట్ 4 5. ఎంత వస్తుందన్నా మనకి ఇక్కడ? ఎంత వచ్చిందన్నా? రమేష్ ఇన్కమ్ 45,000 రూపీస్ వచ్చిందన్న. ఓకేనా? అంటే 1 part ఇంటూ 7500. అదేవిధంగా ఇక్కడ రమణాస్ ఇన్కమ్ అడుగుతున్నారు కాబట్టి శాలరీ 7500. ఎంత వస్తున్నా? 375300 ఉందా ఆప్షన్లో? ఉంది నాన్న. ఎన్నో ఆప్షన్ అన్న? ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ యావరేజెస్లో నుంచే వచ్చిందన్న. యావరేజ్ ఏజ్ 22 టీచర్స్ ఈజ్ 64 years. 22 టీచర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 64 years. ఓకే, ఇప్పుడు ఏమయ్యారు? ఆఫ్టర్ ఇన్వాల్వింగ్ ఏ న్యూ టీచర్ ద యావరేజ్ గ్రూప్ యావరేజ్ ఏమంత ఇంక్రీజ్ అయినా 1 year అయింది. అంటే ఒకరు ఇంక్రీజ్ అయితే ఎంత అవుతారు? 23. యావరేజ్ ఏమైంది? ఒక 1 year పెరిగింది.
65 ఇయర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి +1, ఇక్కడ +1 షార్ట్ కట్ నాన్న. ఇక్కడ దీంతో మల్టిప్లై చేయాలా, ఇక్కడ దీంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి న్యూ టీచర్ ఏజ్ వచ్చేస్తుంది. ఎంత వస్తుందన్నా 22 + 65. ఓకే 7 8 అంతనా 87 ఇయర్స్. ఆప్షన్ నెంబర్ 1. ఓకే ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. మళ్ళీ ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇచ్చారు. ఇది ఇంతకుముందు షిఫ్ట్లో కూడా మనం చేసాం. ఏ మ్యాన్ బైస్ 35 pence ఫర్ ఏ రూపీ. కాస్ట్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నారు. ఎంతకి 1 రూపీకి 1 pen ఈజ్ ఈక్వల్ టు 1/35 రూపీస్. మనకి ఇక్కడ తెలిసిందే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ 100 ± లాస్ ఆర్ ప్రాఫిట్ బై 100. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1/35 ఇంటూ ప్రాఫిట్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత 40%. 140/100. 0 0 2 5s are 2 7s are 7 1s are 7 5s are. Selling price is equal to 1/25. 1 pen selling price is equal to 1/25. It is selling price. Okay, 25 pen is equal to 1 rupee. అంటే 1 రూపీకి సెల్లింగ్ ఎంత నాన్న 25 pence కాబట్టి ప్రాఫిట్ ఎంత 40%. నెక్స్ట్ ఓకేనా ఈ షిఫ్ట్లో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే లాస్ట్ క్వశ్చన్ మెన్సురేషన్ మీద ఇచ్చారు నాన్న. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూస్ బేస్ ఈజ్ 5/7 ఆఫ్ ఇట్స్ హైట్, హూస్ ఏరియా ఈజ్, ఏరియా కూడా చెప్పేశారు నాన్న. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 18.207 cm². ఓకే base is equal to 5/7 height. Base by height is equal to 5/7. Base is equal to 5x, height is equal to 7x. Okay, area formula మనకు తెలుసు. half into base into height is equal to 18.207 cm². half into base 5x into 7x is equal to 18.207. 12 ఆ పక్క మల్టిప్లై చేస్తే మనకి 36.414 వస్తుందన్న. x² is equal to 36.414/35. x² is equal to 1.0404. x is equal to square root of 1.0404. x is equal to ఎంత వస్తుంది 1.02. ఇది నాన్న ఈ వాల్యూని మనం మల్టిప్లై చేయాలి. అడిగింది ఏంటి మనకి ఇక్కడ హైట్. హైట్ ఈజ్ ఈక్వల్ టు 7x. 7 ఇంటూ 1.02 ఎంత వస్తుంది 7.14 సెంటీమీటర్. ఓకే నెక్స్ట్ క్లాస్లో ఇంకో షిఫ్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం నాన్న. అది రేపు అప్లోడ్ చేశారు. ఓకే.